శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పటికి చూసినట్టయితే ఒక పాకిస్తాన్ అమ్మాయి ఇండియన్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తుంది. అలాంటి వీడియోస్ కూడా మనం చూసాం. సో దాని వెనుకున్న రీజన్ ఏంటి, ఏ విధంగా చూడొచ్చు మనం? ఇప్పుడు ఒక అమ్మాయి కాదమ్మా, మీరు చెప్పింది ఒక స్టేట్మెంట్ మీరు చూసిండొచ్చు. గడిచిన కొన్నేళ్లలో, ఒక 5-6 ఏళ్లలో చూస్తే 5 లక్షల మంది 5 లక్షల మంది పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చే అమ్మాయిలు ఇక్కడ స్థిరపడిన వాళ్ళట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఒక పీస్, ఒక శాంతి ఉంది మన భారతదేశంలో. పాకిస్తాన్లో అలా ఉన్నది. ఏ క్షణం ఎవడొచ్చి మీద పడతాడో. అదేంటంటే పాకిస్తాన్ జియోగ్రఫికల్గా కూడా ఎలా ఉందంటే మొత్తం శత్రువులే ఉన్నారు దానికి చుట్టుపక్కల. ఇటు పక్కన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ శత్రువే, వాడు తాలిబాన్ మరీ డేంజరస్. అటు పక్కన ఉన్న ఇరాన్ కావచ్చు, ఇరాన్తో ఉన్న బార్డర్, సరే ప్రస్తుతం చైనాతో కొంత ఉన్నా కూడా, బట్ ఇటు పక్క భారతదేశం కావచ్చు, ఇవన్నీ కూడా దానికి శత్రువులుగానే ఉన్నారు. దీనికి తోడు అక్కడ అంతర్గత శత్రువులు, ఈ పక్కన దేశం పక్కన ఉన్న శత్రువులు కాకుండా దేశం లోపల ఉన్న శత్రువులు, లైక్ బెలూచిస్తాన్ కావచ్చు, ఆర్ఎల్స్ ఈ గిల్గిట్ బల్టిస్తాన్, మీరు ఇందాక బలిస్తాన్, ఇలా ఒక్క పంజాబ్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా దానికి అగనెస్ట్గానే ఉన్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, అక్కడున్న పష్తూన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా శత్రువులుగానే ఉన్నారు. వాళ్ళ ఉనికి కోసం కొన్నిసార్లు దాడులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఒక సెక్యూరిటీ అనేది లేదు. అరే టెర్రరిస్ట్ సంస్థలన్నీ కూడా పాకిస్తాన్లోనే ఉంటే మరి పాకిస్తాన్లో ఎందుకు బాంబులు వెళ్తున్నాయి, ఎందుకు దాడులు జరుగుతున్నాయి అంటే దానికి వాడు చెప్పాడు, వాళ్ళు లేజీ టెర్రరిస్టులు, బాగా సోమరిపోతులైపోయారు టెర్రరిస్టులు. అబ్బో అంత దూరం వెళ్ళి ఏం వేస్తామని చెప్పి ఇక్కడే వేసుకుంటున్నాడు వాడు బాంబు, అక్కడే వాడే పేల్చుకుంటున్నాడంట. సో బేసికల్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో చాలా మందిని ఈ టెర్రరిస్ట్ సంస్థలు అమ్మాయిలైనా కూడా సూసైడ్ స్క్వాడ్గా మార్చడానికి, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవడం, ఇటువంటి చేస్తున్న టైంలో వాళ్ళకి సెక్యూరిటీ లేదు, శాంతి లేదు, ప్రోగ్రెస్ లేదు, జీవితంలో అభివృద్ధి లేదు అక్కడ. ఇటువంటి టైంలో ఎవరికైనా ఏమనిపిస్తుంది, వాళ్ళు ఇండియాలో జరుగుతున్న డెవలప్మెంట్ ఇప్పటికీ మనం ఎక్కడున్నామంటే యూపీఐ మనం ఎక్కడైనా వెళ్తే స్కాన్ చేసి కూడా వాళ్ళకి ఇంకా అట్లాంటిది ఏం లేదు, ఇంకా నోట్లే. దీనివల్ల ఏమవుతుంది, దొంగ నోట్లు పెంచచ్చు, ఆ దొంగ నోట్లతోటి ఆర్థిక వ్యవస్థ డౌన్ అయిపోతుంది. సో ఇలా అది పడిపోతుంది తప్ప వాళ్ళు ఏ రకమైన ఇవి తీసుకోవడం, ఎంతసేపు మతం అనుకుంటూ వేరే వాళ్ళ మీద దాడులు చేయడం తప్ప, లేకపోతే ఆ సైనికులు ఇవి తప్ప, ఈ వీళ్ళ నుంచి చేసిన ట్యాక్సుల డబ్బులు కూడా తీసుకెళ్లి ఆయుధాలు కొనడానికి ఈ వీటికే ఉపయోగిస్తున్నారు తప్ప ఒక డ్యామ్ కట్టడం, జనాలకి ఏదైనా ఉపాధి కల్పించడానికి ఏ రకమైన ఇవి లేవు. ఈ టైంలో వాళ్ళకున్న ఆపర్చునిటీ ఏంటి, ఏదో ఒక రకంగా మన పక్క దేశం ఇండియా, ఏదో ఇండియాకి వెళ్ళొచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళొచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా అంత డెవలప్మెంట్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ పాపం ఇప్పుడే మొత్తం సర్వనాశనం అయిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దేశం. సో వాళ్ళకి సోనేకి చిడియా ఇండియాకి వస్తే అక్కడున్న మీరు గమనించవచ్చు, పాకిస్తాన్ యూట్యూబర్స్ కావచ్చు, పాకిస్తాన్ యాక్టర్స్ కావచ్చు, పాకిస్తాన్ సింగర్స్ కావచ్చు, దే ఆర్ మేకింగ్ ఎ బిగ్ మనీ ఫ్రమ్ ఇండియా. ఇవాళ రేపట్లో ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తే పాపం వాళ్ళ పొట్టకొట్టు మీద దెబ్బపడినట్టు. వీళ్ళందరూ కూడా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంటే, కరవమంటే కప్ప కోపం, వదలమంటే పాము కోపం. ఇప్పుడు వాళ్ళకేమో లోపల ఖచ్చితంగా ఏముంటది, ఈ దరిద్రుడు నికృష్టుడు వీడు చేసిన పని వల్ల ఇవాళ నా కడుపు మాడిపోయింది, ఎంతమంది కడుపు మీద కొట్టాడు రా ఈ దరిద్రుడు, ఈ టెర్రరిస్ట్ అని చెప్పి అంత కోపం ఉన్నా కూడా అక్కడున్న మీడియా వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇది గట్టిగా వాడు చెప్పాడంటే వాడికి అగెనెస్ట్గా వచ్చి వాడి దేశంలో వాడి ఉనికి ప్రాబ్లం అవుతుంది. అందుకని వాడు నోరు మూసుకుంటారు. వీడు ఎప్పుడైతే మాట్లాడలేదో ఇక్కడ ఉండే వాళ్ళు ఏమంటారు, వీడు చూసావా పాకిస్తాన్ వాడు కనీసం ఒక మాట కూడా అనలేదు, ఇక్కడ వీడికి ఇన్కమ్ కావాలి, ఇక్కడ వీడికి యాక్టింగ్ కావాలి. ఒక పాకిస్తానీ హీరో ఎవడో వాడు సినిమా కూడా ఆప్ చేస్తారు ఇప్పుడు. అండ్ ఒక గర్ల్ హీరోయిన్ కూడా భారత సంతతికి సంబంధించిన అమ్మాయి, బట్ పాకిస్తాన్ ఎలా మూవీ తీస్తామని చెప్పి ఆపేశారు. అరే మొహమ్మద్ ఖాన్ ఎవరమ్మా, మొహమ్మద్ ఖాన్ ఇస్ పాకిస్తానీ. మనం ఒకసారి చేర్చుకున్నాడు, మనం ఎవరికి ఆ ఫీలింగ్ ఉండవు. ఎప్పుడైతే ఇటువంటి జరిగితేనే మన వాళ్ళందరూ కూడా ఒక దొంగలాగా చూడడం ఇట్లాంటివన్నీ మొదలు పెడతారు తప్ప మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. హ్యాపీగా రండి, వర్క్ చేసుకోండి, ఆపర్చునిటీస్ ఉన్నాయి తీసుకోండి, కానీ దహషత్గర్ద్ చేయొద్దు, దేశద్రోహం చేయొద్దు అనేదే మెయిన్ పాయింట్. సో ఇప్పుడు ఇలా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కెరీర్, ఇప్పుడు చాలా మంది యూట్యూబర్సే, వాళ్ళందరికీ వ్యూస్ రావాలన్నా కూడా ఇండియన్ వ్యూస్ వల్లే వాళ్ళకి ఇన్కమ్ వచ్చే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న అమ్మాయిలకి ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ వీసా రాదు. నేను ఇక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకుంటానంటే నువ్వు పాకిస్తానీ కదా, నీకు ఇవ్వరు. ఓకే,
టూరిజం వీసా ఇస్తారు. ఈ టూరిజం వీసా మీద వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక హిందువును ముస్లింను పెళ్లి చేసేసుకుంటే మనకి భారత పౌరసత్వం వస్తుంది కదా, ఇక్కడ సెటిల్ అవ్వచ్చు కదా, నా పిల్లలు హ్యాపీగా ఉంటారు, నా ముందు తరాలు హ్యాపీగా ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేశము మతం వీటికన్నా కూడా ఎవరి లైఫ్ వాడికి ఇంపార్టెంట్ అమ్మ. వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండడం కోసం వాళ్ళు ఇప్పుడు మనం చాలా మంది ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి ఎలా అయితే సెటిల్ అవ్వాలనుకుంటున్నామో పాకిస్తాన్ వాడికి అంత ఈజీ కాదు. ప్రపంచంలోని ది వరస్ట్ పాస్పోర్ట్ ఇస్ ద గ్రీన్ పాస్పోర్ట్. అంటే పాకిస్తాన్ పాస్పోర్ట్ ప్రపంచంలోనే అన్ని దేశాల్లో లాస్ట్ ర్యాంకింగ్ ఉండమాట. పాకిస్తాన్ పాస్పోర్ట్ పట్టుకుని మీరు ఎక్కడైనా ఇచ్చారంటే కూడా వీసా కోసం లేకపోతే దేనికైనా వేరే దేశంలో మిమ్మల్ని ఫస్ట్ 100 క్వశ్చన్లు అడుగుతారు. అంటే ఒక టెర్రరిస్ట్ కోణంలో అడుగుతారు మిమ్మల్ని. అలా అయిపోయింది వాళ్ళ దేశం ఇమేజ్. అటువంటి టైంలో వాళ్ళు ఇండియాకు వచ్చి ఇండియాలో ఫ్యామిలీలు చేసుకుని హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు కొంతమంది, ఇలా కోవర్ట్ బిజినెస్లు చేసుకునే వాళ్ళు వీళ్ళు కొంత తక్కువ మందే ఉంటారు. బట్ వీళ్ళు 5 లక్షల మంది వచ్చారంటే చిన్న విషయం అమ్మా. ఎంత 5 లక్షలు అంటే వాళ్ళ దేశంలో ఏమీ లేక ఉన్నారు. కానీ వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మనకి అన్ని తెగదెంపులు చేసుకొని ఇక్కడ ఉందాం అనుకుంటే పర్లా. కానీ ఆడదానికి ఏంటి పుట్టింటికి పీకుతా ఉంటది. ఎంత ఉన్నా కూడా అవకాశం ఉంటే ఏదో రకంగా పోయి అమ్మని చూసి వద్దామన్నా, వాళ్ళు ముసలి వాళ్ళు రాలేరు, వాళ్ళకి ఏంటంటే నా కట్ట ఇక్కడే కాలాలి, ఇటువంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళకి చూస్తే హెల్త్ ఇష్యూస్ కానీ ఎక్కువ, ఇండియా వచ్చే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రికవర్ చేయించుకోవడం కూడా ఎక్కువ ఉందని చెప్పేసి. అయ్యో పాకిస్తాన్ ఏంటి, అమెరికా వాళ్ళు కూడా ఇండియా క్యూ కడుతున్నారు, మీకు తెలుసో లేదో. అమెరికాలో ఒక హార్ట్ సర్జరీ కానీ లేకపోతే ఇది చేయాలంటే ఇక్కడ దానికి 10 times పడుతుంది. నాకు తెలిసిన మా బంధువులే అక్కడికి వెళ్ళి లక్షల శాలరీలు తీసుకుంటున్న వాళ్ళు నెలకి, వాళ్ళు ఒక ఆపరేషన్ చేయించుకోవడానికి ఆల్ ద వే ఇక్కడ వచ్చి మన బసవతారక బాలయ్య గారి హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకొని పోయారు మొన్న. ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఇది చాలా బెటర్గా ఉన్నాయి. ఎక్కడా లేదు. మెడికల్ టూరిజం అంటే ఇండియా ఈజ్ ద డెస్టినేషన్, ఇంకెక్కడా లేదు ఇంత ఇదిగా. సో దానికైతే వేరే ఆప్షన్ కూడా లేదు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మామూలు వీసా అయితే రిజెక్ట్ చేయొచ్చు, కానీ మెడికల్ గ్రౌండ్స్ మీద ఎవరన్నా వీసాకి అప్లై చేశారంటే ఇవ్వాలి కంపల్సరీగా. ఇది హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అయ్యో పాప ఆయన చచ్చిపోతాడు ఇప్పుడు కూడా ఇవ్వనంటే ఆయన ఏదో సరదాగా వస్తున్నాడా, ఏదో తాజ్మహల్ చూసుకొని వస్తా అంటున్నాడా, కాదు కదా, పాపం చచ్చిపోతున్నాడు, ఖచ్చితంగా ఇద్దాం. సో లేని వాళ్ళు కూడా కొన్నిసార్లు మెడికల్ గ్రౌండ్లు పెట్టుకొచ్చుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే మెడికల్ గ్రౌండ్ మీద చేసుకునే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళకి అసిస్టెంట్గా నేను వెళ్తానని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇలా ఇక్కడ సంబంధాలు కలుపుకొని పెళ్లి చేసుకుని. ఇవి కాకుండా చాలా మంది బంధువులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇదైతే నిజం. మనకి ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు వీళ్ళు తిట్టుకుని ఉంటారు. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎంతోమంది పాకిస్తాన్లో బంధువులు ఉంటారు. వీళ్ళు ఇద్దరు కలిసి టెర్రరిస్టులను ఖచ్చితంగా పండ బూతులు తిట్టుకుంటూ ఉంటారు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఈ రిలేషన్స్ ఉన్న దాంట్లో వాళ్ళని తిడతారు కానీ పాకిస్తాన్ తిట్టలేరు. ఎందుకంటే వీళ్ళు బంధువులు ఉన్నారు, అక్కడ ఇది ఉన్నారు, రేపు ఏదో రకంగా వాళ్ళని చూడడానికి పోవాలి, నువ్వు ఇవన్నీ తిట్టేసిన తర్వాత అక్కడ పోతే మళ్ళీ నిన్ను టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని ఆ తేలుగుట్టిన దొంగలాగా కామ్గా ఉండాల్సిన పరిస్థితిలో చాలా మంది ఉన్నారు. ఏదేమైనా ఇండియా ఈజ్ అ బెటర్ కెరీర్, బెటర్ డెస్టినేషన్ అని వాళ్ళందరికీ అర్థమైంది.